రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని సాయి ఈశ్వరాచార్య అనే ఒక వ్యక్తి అయితే సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆయన గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చనిపోవడం జరిగింది. అయితే బాడీని పోలీస్ సెక్యూరిటీతో అయితే ఆయన సొంత గ్రామానికి తరలించారు. ఈ క్రమంలో బీసీ సంఘాలు కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదని చెప్పేసి కూడా బీసీ సంఘాలు అంటున్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళా నేత మనతో ఉన్నారు. మేడం, చూశారు కదా, నేను ఒక వ్యక్తి అన్యాయంగా అమరుడయ్యారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, ఇప్పుడు బీసీల ఉద్యమంలో సాయి ఈశ్వరాచారి. సో అసలు బాస్తున్నారు. ఇప్పుడు ఏంటి తక్షణ బీఆర్ఎస్ ఏం చెప్తుంది? బీఆర్ఎస్ అని కాదు, యావత్ తెలంగాణ, ఇది పార్టీలకు సంబంధించి కాదు. ఒక బీసీ బిడ్డ అన్యాయంగా ఆ రోజు చూసినట్టయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా తెలంగాణను సాధించుకోవడానికి మన శ్రీకాంతాచారి ఏమే 1200 మంది పిల్లలను బలి తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లది ఏదైతే ఉందో దానికోసం ఆ బిడ్డ బలి తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి ఇప్పుడన్నా కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెమన్నా అరే బీసీలకు మేము అన్యాయం చేస్తున్నామన్న ఒక చిన్న ఆ బిడ్డ మరణము వృధా కాకుండా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంకా రిజర్వేషన్ ఇచ్చే మీ నోటిఫికేషన్ వచ్చింది జరుగుతుందని అంటారు కదా. మళ్ళీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినాక ఈయన మొత్తము శిల్పాలు పాతుకుంటా ఈయన అన్ని ప్రోగ్రామ్స్ చేస్తలే అగ్నెస్ట్గా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఎవ్వరు చేయరు. కనీసము ఒక ఎన్నికల సంఘం మీరు మొన్న జూబ్లీహిల్స్లో చూడలేరా? మేము రెడ్ హ్యాండెడ్గా ఇట్లా పట్టుకుంటే నన్ను అరెస్ట్ చేసిండ్రు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఎలక్షన్ మన ఎన్నికల సంఘమే కానీ మన బీజేపీయే కానీ అన్ని పక్క పెట్టండి. మనకి ఇక్కడ ఇష్యూ వచ్చేసి బీసీలకు న్యాయం జరుగుతుందా లేదని. సో ఇప్పుడు ఏమంటారో, చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం నుంచి సాయం చేయాలా వద్దా? సాయం చేస్తే 50 లక్షలు ఇస్క్రేస్ ఇవ్వాలా వద్దా చెప్పండి. 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఆ తల్లికి మీరు ఏది అసలు 1 కోటి రూపాయలు ఇచ్చినా వేస్ట్. ఎందుకనంటే ఒక తల్లి కడుపు కోత, ఒక తల్లి పురుటి నొప్పిలతోటి కని పెంచి పెద్దగా చేసి ఇంత కొడుకుని చేసుకున్నాక తల్లి ముంగట కొడుకు చావడం అనేది అది చాలా అమానుషం. ఇంకోటి, ఆ బిడ్డ ఏమన్నా టెర్రరిస్టా? నిన్న మీరు హాస్పిటల్లో చూసినట్టయితే పోయినామండి, మేము వెళ్ళినాం. మాకు బీసీనే మేము స్పందించారు. మార్నింగ్ కూడా వెళ్ళారు కదా అబ్బాయి దగ్గరికి వెళ్ళి. ఇంకోటి, మీరు అట్లా మేము వెళ్ళినాము, మేము బీసీ కాదు, మేము ఎస్సీ, మాది లేదు, మేము అందరం వెళ్ళాం. మాకు అవైలబుల్గా అంటే బీసీ అంటున్నారు కదా, బీసీ బిడ్డగా చూస్తలేం మేము. మా తెలంగాణ ఒక తల్లికి పుట్టిన కొడుకు, ఆయన బీసీ రిజర్వేషన్ కోసం చనిపోయినా కానీ ఒక బిడ్డ అన్న ఒక బాధతో మేము అందరం వెళ్ళినాం. ఇంకోటి, మీరు చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఆ బిడ్డ మీరు చేసిన దానికి అరాచకానికి ప్రాణ బలిదానం తీసుకుంటూ. అయితే నేను చాలా బీసీ సంఘాలతో మాట్లాడడం జరిగింది. ఈ సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రెసే కారణం కాదు, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 ప్రధాన పార్టీలే కారణం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు ఏం చేయలేదు. అప్పటి మంత్రివర్గంలో కేవలం కులానికి ఒక పోస్ట్ మాత్రమే ఇచ్చింది. అది కూడా యాదవ్, గౌడ, ముదిరాజుకి ఇచ్చిందే. ఈటల మధ్యలోనే బర్తరఫ్ చేశారు. కానీ 1% ఉన్న వెలమ సామాజిక వర్గానికి 4-5 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. అదే అన్యాయం కదా. ఇప్పుడు మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటే బీసీలకు ప్రతి ఒక్క పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి బీసీ సంఘాలు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది ఎవరండి? అప్పుడు అయితే అన్యాయం చేసినా ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఒక చిన్న నేషనల్ పార్టీలు ఏంటి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఏంది, మన బీఆర్ఎస్ పార్టీ పుట్టి 10 ఏళ్ల లోపు ఎంత సాధ్యమో దాన్ని మించి చేసిండ్రు. ఇక్కడ అభివృద్ధి ఇష్యూ కాదు, సాధింపు కాదు. బీసీలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనేది ఇష్యూ, బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారు అనేది ఇష్యూ, బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఇష్యూ. కాంగ్రెస్ అన్యాయం చేసింది చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా అన్యాయం చేసింది, బీజేపీ కూడా అన్యాయం చేస్తుంది. బిల్లు పెట్టకుండా సెంట్రల్ అంటే రాష్ట్రపతి ఆమోదించకుండా అడ్డుకుంటుందని చెప్పి అంటున్నారు. సో అందరు అన్యాయం చేశారని చెప్పి అంటున్నారు ప్రతి పార్టీ కూడా. ఏం చెప్తారు దీనికి? ఇక ప్రతి పార్టీ అన్యాయం చేస్తుందని అంటే నాకు తెలిసి అయితే బీఆర్ఎస్లో మాత్రం 10 ఏళ్లలో బీసీలకు ఎంత అండంగా ఉండాలో, బీసీలకు ఎంత చేయాలో కేసీఆర్ గారు చేసిండ్రు. అది మా ఉద్దేశం. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ గురించి చెప్పేది బీసీ సంఘాలు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే నేను బీసీ సంఘాలతో మాట్లాడినప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే ఒక బ్రాహ్మణు, కాంగ్రెస్ ఇప్పుడు స్టేట్ సంబంధించి రేవంత్ రెడ్డి ఒక రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ ఒక వెలమ,
బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత ఉందని చెప్పేసి అంటున్నారు. అందుకనే కదా మేము ఇప్పుడు పోరాడుతున్నాము. ఇప్పుడు 10 ఏండ్లలో సరే మీరు పోరాడుతున్నారు, మీ పార్టీ తరఫున బీసీకి ఒక పార్టీ అధినేతగా ఇవ్వచ్చు కదా. ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడు? ఇప్పుడు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి అయిపోయినాక లాస్ట్ కేటీఆర్ గారే చెప్పారు ఏమని, ఇదంతా అయిపోయినాక మనం ఒక భారీ ఎత్తున మీటింగ్ పెట్టి బీసీలని అన్ని కులాలకు అతీతంగా ఏదైతే చేయాలనో 100% మనము కేసీఆర్ గారితో పర్మిషన్ తీసుకొని మాట్లాడి మీటింగ్ అయినాక మనము అన్ని చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. సో నేను చాలా మంది బహుజనులు అంటే ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ప్రతి పార్టీని బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు భుజంపై మోస్తున్నాయి. కానీ వాళ్ళు అందరం ఎక్కుతున్నారు కానీ బీసీ బిడ్డకే ఎప్పుడు పదవి రావట్లేదు, ఎప్పుడు రాజ్యాధికారం రావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన మల్లన్న కూడా అదే అంటున్నారు. ఎందుకు మనం వాళ్ళ పల్లికి మోసుడు, మన పల్లికి మనం మోద్దాం, మన ఓటు మనం వేసుకుంటే మన అధికారంగా వస్తుంది కదా అంటున్నారు. అది ఖచ్చితము. ఎందుకంటే మీరు అన్నమాట ఖచ్చితం, దాన్ని నేను ఏకీభవిస్తున్నా. బట్ ఏంది అని అంటే రాబోయే బీఆర్ఎస్ 29లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ 29లో మాత్రం ఖచ్చితంగా ప్రతి కులానికి ఇప్పుడు ఎంతవరకు అయితే 10 ఏళ్లలో చేసిండ్రు బాబు కేసీఆర్ గారు, ఖచ్చితంగా రాబోయే 29లో మాత్రం ఖచ్చితంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ సమాన హక్కులు ఉంటాయని అయితే ఖచ్చితంగా మేము అది చెప్పగలుగుతాం. ఇంకోటి మీరు ఒక్కటే మాట్లాడుతారు సరే, ఇప్పుడు నిన్న జరిగిన ఆ దారుణము ఎవరు తల్లి కడుపు కోతను తీర్చలేము. నిన్న వాళ్ళు చేసింది, ఇప్పుడు ఆ అబ్బాయి ఒక నినాదంతో పెట్రోల్ పోసుకొని చనిపోయింది. మళ్ళీ మీరు ఆ బిడ్డని గర్వంగా మీరు ముంగటికెళ్ళి తీసుకెళ్ళాలా, దొడ్డిదారిలోకి వెళ్ళి తీసుకోవాలా శవాన్ని? నిన్న తప్పంటుర్రు, చెంప వగలగొట్టండి, తప్పు కాదు, అది చాలా దారుణం. ఎందుకంటే ఆ అబ్బాయి ఏ రౌడీ కాదు, ఎటువంటి మన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కాదు. ఆ బిడ్డ దేనికి కోసం బీసీలందరూ ఏకమయ్యి ఖచ్చితంగా దీని మీద అబ్బాయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, అదొకటి. ఇంకోటి ఏంటంటే నిన్న దొడ్డిదారిలో ఎందుకు బాడీని తీసుకెళ్ళిండ్రు, దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం చెంప చెల్లుమనేలాగా ఒక ధర్నా జరగాల. ఎందుకంటే అది చాలా, మేము చెప్తున్నాం కదా, మాకు ఇంట్లో కూర్చొని టీవీ చూసి ఆడికి వెళ్ళినాము, మాకు పోలీసు వాళ్ళు దగ్గర రానియలేరు, అసలు గేటు కూడా దాటనిస్తలేరు. మేమెంత బాధపడ్డామనంటే ఒక పిల్లగాడు అమరుడే కదా. ఇప్పుడు ఒక బీసీ బిడ్డల కోసం ప్రాణత్యాగం చేసిన అటువంటి బిడ్డని మీరు వెనక దొడ్డిదారిన తీసుకెళ్ళిండ్రు, అది మాత్రం చాలా తప్పు. బీసీ బిడ్డలు ఏకమై ఈ మీడియా ద్వారా మళ్ళన్నా మీకు కూడా చెప్తున్నా, దీని మీద మీరు ఫైట్ చేయాలా. ఖచ్చితంగా మీరు బీసీ బిడ్డలకు ఏమైనా చేయాలనుకుంటే దొడ్డిదారిన మా పిల్లగాన్ని ఎందుకు తీసుకెళ్ళిండ్రు అని మాత్రం దీని మీద ఫైట్ చేయాలి. చూసారు కదా, బీసీల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరచారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మహిళలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బీసీలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.